క్లాసిఫికేషన్ ఏంటంటే ప్రీమియం ప్రొడక్ట్స్కి ఈ క్లాసిఫికేషన్లో వాళ్ళకి రావాలి, మిడ్ రేంజ్ వాళ్ళు ఇటు, రూరల్ ఏరియాస్ వాళ్ళు ఇటు, ఆ క్లాసిఫికేషన్లో వచ్చారు. కోల్గేట్ పేస్ట్లు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసు కదండి. పేస్టే సాల్ట్, లైము, కోలు, ఇంకా టీ వైట్నింగ్, బట్ దే మెన్షన్ కోల్గేట్ అని మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ ఏంటంటే బేబీ ఓల్డ్ అని మెన్షన్ చేయాలి. లాక్సన్స్ అని అలా అనుకుంటే మీరు ఐటీసీకి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? అవునండి, డిఫరెంట్ సబ్ బ్రాండ్స్ ఉంటాయి, సబ్ బ్రాండ్స్. అవునండి, అప్పుడు ఒక లైజాల్ మీదే వాళ్ళు అలా ఏదో ఒక ప్రొడక్ట్ మీద వెళ్తారు. మీరు ఏంటంటే కేటగిరీస్ క్లాసిఫై చేద్దామని చెప్పి డిఫరెంట్ బ్రాండ్స్ వెళ్తున్నారు. అప్పుడు లీగల్ కాంప్లికేషన్స్ కానీ ఏమి ఉండవండి, ఎందుకంటే దేనికి దానికి సెపరేట్ ఎంటిటీని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు జోలాలీకి ఒక కంపెనీ ఎంటిటీ ఒకటే ఉంటుంది సార్. మన ప్రొడక్ట్స్ అన్నవి అన్నిటిని కలిపి ఒకసారి పర్చేస్ చేస్తారు, దాని సపరేట్ గా పర్చేస్ చేసుకుంటారా? ఇప్పుడు జోలాలీకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అని చెప్పాం, దానికి సెపరేట్ గా కొంటాం, వేరే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కొంటాం, మిగతాయి కామన్.